ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. ఒక ప్రశ్నతో వాక్యంలోనికి వెళదాం. ఈజ్ గాడ్స్ పర్పస్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్? దేవుని ప్రణాళిక మంచిదా చెడ్డదా? ఆన్సర్ క్వశ్చన్. షూరా? రైట్. ఈజ్ గాడ్స్ పర్పస్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే వి ఆల్ సే దట్ ఇట్ ఈస్ గుడ్, అది మంచిదే అని చెప్తాం. సో మరి దేవుని ప్రణాళిక ఎప్పుడు మంచిదే, ఎప్పుడు మంచిదే. కాకపోతే ఆ ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు. మనల్ని మన గమ్యస్థానానికి, మన డెస్టినీకి తీసుకొని వెళ్ళటానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ ఖచ్చితంగా మనల్ని గమ్యానికి ఆయన తీసుకొని వెళ్తాడు. సో మనకు కావాల్సింది ఏంటి? గమ్యం చేరుకోవటమే కదా. డెస్టినీకి వెళ్ళటమే మనకు కావాల్సింది. సో డెస్టినీకి వెళ్ళటమే మనకు కావాల్సింది అన్నప్పుడు, ఆ డెస్టినీకి ఆయన మనల్ని తీసుకువెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రణాళిక ఏదైతే ఉందో అది మంచిదే. మనందరి డెస్టినీ ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. సో ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాల్సిన ఆ యొక్క పని ఆయన ఏ విధంగా ఒక్కొక్కరి జీవితంలో మరి ఆయన కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకి తెలియదు. డిఫరెంట్ వేస్లో ఒక్కొక్కరిని ఆయన తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. అలాగే ఈ లోకంలో కూడా మనం ఏదన్నా అచీవ్ చేయాలనుకున్నప్పుడు, ఈ లోకంలో కూడా మనం ఏదన్నా సాధించాలనుకున్నప్పుడు, నేను ఆ స్థితికి వెళ్ళాలి, నేను కలెక్టర్ అవ్వాలి, లేదంటే నేను ఒక ఇంజనీర్, నేను ఒక డాక్టర్ అవ్వాలి, లేదంటే నేను ఒక పెద్ద ఇదిలోకి వెళ్ళాలి. దేని కొరకు? దేవుని మహిమార్థమై. దేని కొరకు? దేవుని మహిమార్థమై నేను ఆ స్థితిలోకి ఉండి దేవునికి మహిమకరంగా జీవించాలని నువ్వు కోరుకున్నప్పుడు నిన్ను కూడా ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క గమ్యస్థానానికి తీసుకువెళ్తాడు, డెస్టినీకి. అయితే తీసుకువెళ్ళేటువంటి ఆ రూట్ ఉంది చూసారా, ఆ ప్లాన్, ఆ యొక్క ప్రణాళిక ఉంది చూసారా, అది డిఫరెంట్గా ఉండొచ్చు. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ వెదర్ వీ హ్యావ్ టు గో త్రూ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ టు రీచ్ అవర్ డెస్టినీ. మన యొక్క గమ్యానికి చేరటానికి మనల్ని దేవుడు ఏ మార్గంలో తీసుకువెళ్ళినా కూడా మనం ఆయన మీద విశ్వాసం, నమ్మకాన్ని కలిగి ఉండి ఆయన మార్గంలో వెళ్ళేవారిగా ఉండాలి. అయితే ఈ ప్రణాళిక అనేది ఏదైతే ఉందో అది మంచి ప్రణాళికే దేవుడు కలిగి ఉన్నాడని మనకి ఖచ్చితంగా తెలుసు. అయితే మీ అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను, మిమ్మల్ని అడుగుతాను. యోసేపు ఎంతమందికి తెలుసు? జోసెఫ్. ఎస్, వి ఆల్ నో అబౌట్ జోసెఫ్. యోసేపు మరి చిన్న కుమారుడు కదా, యాకోబు యొక్క యంగెస్ట్ సన్. మరి యాకోబు అతన్ని ఎంతగానో ప్రేమించాడు. సో ప్రేమించినందువల్ల అన్నదమ్ములకి ఏమైంది? అతనంటే అసూయ, జెలస్ కదా. సో యూజువల్గా జరుగుతూ ఉంటుంది, మామూలు కామన్ పీపుల్లో కూడా జరుగుతుంటుంది. మనం కనుక చిన్నపిల్లల వీడియోస్ చూస్తే, లేదా మన కుటుంబంలో చూస్తే, ఫస్ట్ ఒక బాబు పుడతాడు, ఆ బాబుని బాగా వీళ్ళు గారాబంగా పెంచుతారు. తర్వాత బాబు పుట్టినప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అప్పుడే పుట్టిన బాబు దగ్గరే ఎక్కువగా ఉండేటప్పటికి ఈ పెద్దోడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. వాడంటే, ఆ చిన్నోడు అంటే కోపం వచ్చి మనం సందర్భాలు చూస్తాం, వాళ్ళని గెచ్చటం, వాళ్ళని కొట్టడం, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాం. ఇది న్యాచురల్. కానీ వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఏం జరుగుతుంది? పెద్ద అయ్యే కొద్దీ జ్ఞానం వస్తుంది. ఓహో, వీడెవడో బయటోడు కాదు, వీడు కూడా నా రక్తమే, నా తమ్ముడు, నా చెల్లి అని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఆ చిన్న బిడ్డనో, చిన్న పాపనో, చెల్లినో, తమ్ముడినో ప్రేమించడం మొదలు పెడతారు. అయితే యోసేపు విషయంలో అలా జరిగిందా? జరగలా. యోసేపు విషయంలో అలాగా జరగలా. మొదటిగా వాళ్ళు తండ్రి యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అసూయ పెట్టుకున్నారు, ద్వేషం పెంచుకున్నారు. మరి పెద్ద అయిన తర్వాత పోవాలి కదా అది, అరే మన తమ్ముడే అనుకోవాలి కదా. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ ద్వేషం, అసూయ పోలేదు. దానికి కారణం ఏంటి? రెండవ రీజన్ ఏంటంటే, దేవుడు యోసేపును ఏర్పరచుకొని యోసేపుకు దర్శనములను చూపించాడు కదా. యోసేపుకి ఏం చూపించాడు? దేవుడు దర్శనాలు చూపించాడు, ఆ కళలు చూపించాడు. ఆ కళల్ని యోసేపు ఏం చేసేవాడు? అన్నదమ్ముల దగ్గరికి వచ్చి చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు? ఇదిగో నాకు ఇలాగా చూపించాడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా నాకు నమస్కారం చేస్తున్నాయి, మనుషులందరూ కూడా నమస్కారం చేస్తున్నారు. అంటే
మీరు కూడా నాకు నమస్కారం చేస్తారనే విధంగా ఆ యొక్క భావాన్ని చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకా సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే న్యాచురల్గా తండ్రి అనగా దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించినప్పుడు లేదంటే మనల్ని ఎక్కువగా ఆయన మన మీద కృపను చూపించినప్పుడు ఇతరులు అసూయపడటంలో తప్పేమీ లేదు. కానీ అది పోవాలి, కొంతకాలానికి పోవాలి. కానీ పోకపోవడానికి కారణం ఏంటంటే మనము దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పుడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు, దేవుడు మనకు ఒక ప్రణాళికను ఒక దర్శనమును మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దాన్ని ఎప్పుడైతే మనం అందరితో చెప్తామో అప్పుడు ఇంకా వాళ్ళకి మన మీద ఏమవుతుంది, కోపము ద్వేషము వస్తుంది. మేము కూడా ఎన్నోసార్లు ఈ పరిస్థితుల్ని చూసాం. మా సొంత వాళ్ళే ఏమండి మనం అంటే అసూయతో ఉంటాం. ఎందుకంటే మనం ఏం చెప్తా ఉంటాం ఖచ్చితంగా నేను దేవుని రాజ్యంలోనికి వెళ్తాను అని చెప్తాం. ఇంకేం చెప్తాం, మీరు మారండి అని చెప్తాం, తప్పులు చేయకండి అని చెప్తాం. వాళ్ళకి ఏమొస్తుంది, మన మీద కోపం వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం దేవుని మీద ఆధారపడే కొద్దీ, దేవుణ్ణి నమ్మి విశ్వసించి వాక్యానుసారంగా మనం జీవించే కొద్దీ దేవుడు మనకేమిస్తాడు, శాంతి, సమాధానం, నెమ్మది. ఎప్పుడు సంతోషంగా ఉంటాం మనం కదా. కానీ అలా మనం సంతోషంగా ఉంటాం కూడా మన చుట్టుపక్కల వాళ్ళు చూడలేరు. వాళ్ళకి అది కూడా ఎలా ఉంటుంది, అసూయగా ఉంటుంది. అయితే మనకి స్టోరీ అంతా బాగా తెలుసు. ఏం తెలుసు స్టోరీ? యోసేపుని ఏ విధంగా ఆశీర్వదించాడో తెలుసు కాదు, అది కాదు. ఫస్ట్ ఏ విధంగా వాళ్ళు అతన్ని బాధ పెట్టారు కదా. మొదట ఏమనుకున్నారు, చంపేద్దాం అనుకున్నారు. కానీ చంపటం ఎందుకులే అని అతన్ని ఏం చేశారు, ఆ గుంటలో పడేశాడు. తర్వాత అటు నుంచి ఎవరో వెళ్తూ ఉంటే వాళ్ళకి అమ్మేశారు కదా. ఆ తర్వాత మరి ఆ గుంటలో నుంచి యోసేపు ఎవరింటికి చేరాడు, పోతీఫర్ ఇంటికి చేరాడు. పోతీఫర్ ఇంట్లో మరి బానిసగానే అమ్మబడ్డాడంటే బానిసగా ఉన్నాడు, పని చేస్తా ఉన్నాడు. పోతీఫర్ని అతని కుటుంబాన్ని దేవుడు యోసేపుని బట్టి ఆశీర్వదించాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనల్ని బట్టి దేవుడు అందరినీ దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఒక ఆఫీసులో ఒక పేపర్ బాయ్ గానో లేదంటే ఆ క్లీనింగ్ చేసే బాయ్ గానో నువ్వు పనిచేస్తూ ఉండొచ్చు, దేవుని బిడ్డవై ఉండి. నిన్ను బట్టి దేవుడు ఆఫీస్ మొత్తాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో. సో నీ ప్లేస్, నీ పొజిషను పెద్దగా లేదే, తక్కువగా ఉంది అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఒక డ్రైవర్గానే ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను బట్టి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు వాళ్ళందరినీ కూడా దీవిస్తాడు. ఎప్పుడు యోసేపుకి దేవుడు తోడుగానే ఉన్నాడు. అయితే అక్కడ ఒక శ్రమ వచ్చింది. ఏమొచ్చింది అక్కడ? ఒక శ్రమ. మరి ఇతని యొక్క మరి విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికో ఏమో అతనికి ఒక శోధనను దేవుడు అనుమతించాడు కదా. పోతీఫరు భార్య అతన్ని ఎలాగైనా లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తే అతను అక్కడ నుంచి పారిపోయాడు. సో పారిపోయినప్పుడు ఆమె ఏం చేసింది, అబద్ధం చెప్పింది. ఏం చెప్పింది? అబద్ధం చెప్పింది కదా. అబద్ధపు సాక్ష్యము చెప్పి అతన్ని ఎక్కడికి పంపించింది? చెరసాల, జైలుకి. మనం కూడా, నీకు కూడా గుర్తుంది కదమ్మా, 2013లో మన మీద కూడా అబద్ధపు సాక్ష్యము చెప్పారు కదా. మనం వాళ్ళ ఇంట్లో జ్వరబడి వాళ్ళని కొట్టి వాళ్ళ జాకెట్లు చింపి ఎంత రాశారు ఎఫ్ఐఆర్. అది నిజమా? జరగలేదు. కానీ ఇక్కడ చర్చ ఉండకూడదనే ఉద్దేశంతో మనల్ని ఇబ్బంది పెట్టాలని అలాగా చేశారు. సరే, దేవుడు ఏం చేశాడు, ఆ కేసుని 10 సంవత్సరాల కోర్టుకు వెళ్ళాం మనం. కానీ ఏం చేశాడు దేవుడు, ఆ యొక్క కేసుని మన జీవితంలో కొట్టేసి సాక్ష్యంగా మనల్ని నిలబెట్టాడు. హల్లెలూయా. సో ఆ తర్వాత చెరసాల్లో ఉండి అక్కడి నుంచి ఇంక అతను మరణించాలి. కానీ దేవుడు అద్భుత రీతిగా మరి యోసేపుని చెరసాల నుంచి ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? ప్రెజెంట్ ప్యాలెస్ కదా. అక్కడ ఇద్దరు రాజు యొక్క మరి సన్నిహితులు ఆయనకి భోజనం పెట్టేవారు, ఉండేవారు. వారు చెప్పిన కళలకి ఇతను చక్కటి ఏమంటారు ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం, చక్కటి వాటి అర్థాన్ని తెలియజేయటం. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాజుతో చెప్పి రాజు పిలిపించారు. ఇదంతా జరిగింది. సో మొత్తానికి యోసేపు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్యాలెస్లో ఏ పొజిషన్కి వెళ్ళిపోయాడు? ఏ పొజిషన్కి వెళ్ళాడు?
యా, రాజు తర్వాత ప్రధానమంత్రి అనుకోవచ్చు. ఓకే, ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశం అంతటికి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తాను. యోసేపు పట్ల దేవుడు కలిగి ఉన్న మంచి ప్రణాళిక ఏమిటి? ఇదే అంటారు కదా అందరూ ఏం చెప్తారు? ఇదే కదా. ఏంటి? ఇతను ఒక రాజుగా చేయటం, అంతేనా? అదే విన్నాం మనం ఇప్పటి వరకు అదే విన్నాం. కానీ దట్ ఈస్ నాట్ ది పర్పస్ ఆఫ్ గాడ్, ద గుడ్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు కలిగి ఉన్న మంచి ప్రణాళిక ఏదైతే ఉందో, యోసేపుని ప్రధానమంత్రి స్థానంలోనికో రాజు తర్వాత రాజు స్థానంలో ఉంచడం కాదు దేవుని యొక్క మంచి ప్రణాళిక. దేవుని యొక్క మంచి ప్రణాళిక వేరే ఉంది. దట్ ఈస్ మచ్ 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 గ్రేటర్ దాన్ జోసెఫ్ బికమింగ్ ఎ ప్రిన్స్. యోసేపు రాజు తర్వాత రాజు స్థానంలోకి వెళ్ళటం మాత్రమే కాదు, దానికంటే గొప్ప ప్రణాళిక, మంచి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అదేంటో మీకు తెలుసా ఎవరికైనా? మన ట్రై తెలుసా అమ్మా? బ్రదర్స్కి సహాయం చేయటం, ఇంకా అందరికీ సహాయం చేయటం. సరే, ఆ వాక్యంలో చూద్దాం. ఓకే, సో టుడే అవర్ పాయింట్ ఈజ్ గాడ్స్ గుడ్ పర్పస్ ఆర్ డివైన్ పర్పస్. గాడ్స్ గుడ్ అండ్ డివైన్ పర్పస్, దేవుని యొక్క మంచి దైవిక ప్రణాళిక. ఎందుకంటే మనం యూజువల్గా చూసేది ద వరల్డ్లీ పిక్చర్ చూస్తాం. ఏం చూస్తాం? వరల్డ్లీగా జరిగింది ఏంటో చూస్తాం. కామన్ మ్యాన్ ఒక ప్రిన్స్ అయిపోయాడు అని చూస్తాం. దట్ ఈస్ ఆల్సో ఏ గ్రేట్ థింగ్ కదా, అది కూడా చాలా గొప్ప విషయం. కానీ దానికంటే గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు యోసేపు జీవితంలో. అది దేవుడు నెరవేర్చాడు. అదేంటో మనం చూద్దాం. లెట్స్ సీ. ఓకే, జెనసిస్ 50th చాప్టర్, ఆదికాండము 50వ అధ్యాయం. ఇక్కడ మీ అందరికీ స్టోరీ తెలుసు కాబట్టి, మరి యోసేపు రాజు తర్వాత రాజు స్థానంకి వెళ్ళాడు. రాజుకు వచ్చినటువంటి ఆ యొక్క ఫరోకు వచ్చినటువంటి కళ యొక్క అర్థాన్ని చెప్పాడు. ఏంటి? 7 సంవత్సరాలేమో మంచిగా పంట వస్తుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది అని. సో దానికి ఏం చేయాలో కూడా ఉపాయము యోసేపే చెప్పాడు. అతను చెప్పినటువంటి ఆ ఉపాయాన్ని మరి రాజు ఎంతగానో నమ్మి, సరే నువ్వు చెప్పినట్టే చేయమన్నాడు. సో అది జరిగిన తర్వాత ఇక్కడ మనం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే 15వ వచనం నుంచి మనం చూద్దాం. జెనసిస్ 50th చాప్టర్ 15th వర్స్, ఆదికాండము 50వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఇక్కడ సందర్భం ఏంటంటే, యోసేపు బ్రదర్స్ వచ్చారు, తర్వాత వాళ్ళు వెళ్ళి వాళ్ళ తండ్రిని కూడా తీసుకొచ్చారు. యాకోబు వచ్చాడు, అంతా అయిపోయింది. యాకోబు చనిపోయాడు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ యాకోబు చనిపోయాడు. ఇజ్రాయెల్గా దేవుడు పేరు మార్చినటువంటి యాకోబు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి యోసేపు కూడా బాగా ఏడ్చాడు. వీళ్ళందరూ కలిసి వెళ్ళి మరి యాకోబు కోరినట్టుగానే, ఇజ్రాయెల్ కోరుకున్నట్టుగానే ఎక్కడ పాతి పెట్టమన్నాడు అక్కడ ఫరోని అడిగాడు. అయ్యా, మరి నా తండ్రిని అక్కడ పాతి పెట్టాలి, నా తండ్రి కోరుకున్నాడంటే, సరే యోసేపు నువ్వు చెప్పినట్టు వెళ్ళి అలా చేయమన్నప్పుడు వీళ్ళు వెళ్ళారు, పాతి పెట్టారు, అంతా బరియల్ అయిపోయింది, తిరిగి వచ్చేసారు. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. 15వ వచనం 15th వర్స్, తిరిగి వచ్చేసారు. And when Joseph's brothers saw that their father was dead, they said, Joseph will peradventure hate us and will certainly requite us all the evil which we did unto him. చదవమ్మా. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి. సో యోసేపు ఆల్రెడీ
వాళ్ళని యాక్సెప్ట్ చేశాడా? చేశాడు కదా. చక్కగా వాళ్ళు ఎవరో తెలియకముందే ఈయనకి తెలిసినా కూడా తెలియనట్టుగా నటించి వాళ్ళకి కావాల్సిన ఇచ్చి పంపించాడు. మళ్ళీ మీ తండ్రిని తీసుకురమ్మన్నారు, వాళ్ళు తీసుకొచ్చారు. చక్కగా వాళ్ళు హత్తుకున్నారు, ఏడ్చుకున్నారు, బాగా జరిగింది అంతా. అయితే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీళ్ళలో భయం వచ్చేసింది. వాళ్ళ నాన్న బ్రతుకున్నంత ఆ కాలం వీళ్ళకి భయం లేదు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత భయం వచ్చింది. ఏమని? మనం అప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాము యోసేపుని, ఎన్నో బాధలకి గురి చేశాం, గుంటలో పడేసాం, చంపేద్దాం అనుకున్నాం, అమ్మేశాం. అవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మన మీద పగ తీర్చుకుంటాడేమో అనేటువంటి భయము వాళ్ళకి కలిగింది. సో ఇక్కడ ఎందుకు వారికి ఆ భయము కలిగింది అని అంటే, వారు చేసినటువంటి తప్పులను బట్టి. ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారండి? భయములోనే ఉంటారు. ఎవరైనా, మీరైనా మనమైనా కదా. ఏదైనా తప్పు చేస్తే మనం ధైర్యంగా ఉండలేం, భయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ తప్పుని అప్పటి వరకు తన సహోదరుడి దగ్గర ఒప్పుకోలేదు. జాగ్రత్త గమనించండి. రికన్సైల్ అయిపోయారు కానీ, అరే మేము నీ విషయంలో చాలా తప్పు చేసావురా, నిన్ను చాలా బాధ పెట్టావురా, నిన్ను చంపాలనుకున్నావురా అని వాళ్ళు ఒప్పుకోలా. రికన్సైల్ అయ్యారు, కలిసిపోయారు కానీ ఆ విధంగా ఒప్పుకోవాలా. మేబీ ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు పెద్దవాళ్ళు కదా, ఏజ్లో పెద్దవాళ్ళు కదా, వీడు చిన్నోడు, మనం ఎందుకు తగ్గాలా అని అనుకున్నారేమో తెలియదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళకి ఆ భయం వచ్చేసింది. ఏమని? ఇప్పుడు మనం చేసిన దానికి మన మీద ఇతను పగ తీర్చుకుంటాడేమో అని భయం వచ్చేసింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఎప్పుడైనా తప్పు చేస్తే, ఎవరికైనా కీడు చేస్తే మనలో ఎప్పటికీ ఆ భయము ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఆ తప్పుని మనం వాళ్ళ దగ్గర ఒప్పుకునేంత వరకు, తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడేంత వరకు, క్షమించబడేంత వరకు మనలో ఆ భయము ఉంటుంది. అదే మనం మంచి పని చేస్తే మనలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఎవరికైనా మనము కీడు చేస్తే మనలో ఏమొస్తుంది? భయం వస్తుంది. ఎవరికైనా మనం మేలు చేస్తే మనకేమొస్తుంది? శాంతి, సమాధానము, ఆనందము వస్తాయి. హల్లెలూయా. సో ఇక్కడ వాళ్ళు భయపడి ఏం చేశారు? అండ్ దే సెంట్ 16th verse, and they sent a messenger unto Joseph saying, thy father did command before he died, saying. చదవమా. యోసేపునకు ఇలాగు వర్తమానం పంపిరి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా. చూసారా, వీళ్ళు మరి నిజంగానే యాకోబు ఆ విధంగా చెప్పాడో లేదో తెలియదు కానీ, దే హ్యావ్ created a line or a statement that may be false or wrong. అది నిజమో కాదో తెలియదు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో యోసేపుతో ఈ యొక్క మాట చెప్పు. ఏమనంటే, మీ తండ్రి అయినటువంటి యాకోబు చనిపోక ముందు ఈ ఆజ్ఞ ఇచ్చాడు అని. ఏంటి ఆజ్ఞ? చూడండి 17వ వచనం. So shall ye say unto Joseph, forgive, I pray thee now, the trespass of thy brethren and their sin, for they did unto thee evil, and now we pray thee, forgive the trespass of the servants of the God of thy father. And Joseph wept when they spake unto him. చదవమ్మా. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక, నీ సహోదరులు నీకు కీడు చేశారు కనుక దయచేసి వారి అపరాధమును పాపమును క్షమించుమని అతనితో చెప్పుడని. ఈ మాట వీళ్ళు యోసేపుతో చెప్తున్నారు. నాన్న చచ్చిపోయే ముందు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టారురా నిన్ను, కానీ వాళ్ళని క్షమించు అని నాన్న నీకు చెప్పమన్నాడు. కనీసం అంటే వాళ్ళ నాన్నను బట్టన్నా వీళ్ళని క్షమిస్తాడేమో అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆ విధంగా చెప్తే, యోసేపు వెంటనే చూడండి, జోసెఫ్ వెప్ట్ వెన్ దే స్పేక్ అంటు హిమ్. వాళ్ళు ఆ మాట చెప్పినప్పుడు యోసేపు పాపం పెద్దగా తను కూడా ఏడ్చాడు. ఎందుకనంటే యోసేపుకైతే ఎటువంటి ద్వేషం వాళ్ళ మీద, పగ వాళ్ళ మీద లేదు. వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవాలన్న ఆలోచన యోసేపుకి లేనే లేదు.
పాత నిబంధనలో యోసేపు యొక్క జీవితము యేసుక్రీస్తు వారి యొక్క జీవితముతో అనేక విధములుగా అది మనకి ఏమంటారు కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో యోసేపు యొక్క జీవితం, అదేవిధంగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితం, ఆ యొక్క వాక్యాన్ని నేను చాలాసార్లు చెప్పాను, అంతకుముందు చెప్పినట్టున్నాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మొత్తానికి భయముతో అతని దగ్గర ఏమి కోరుకుంటున్నారండి? ఏమి కోరుకుంటున్నారు? క్షమాపణ. ఎస్, రైట్, దే ఆర్ సీకింగ్ ఫర్గివ్నెస్. యోసేపుకైతే వాళ్ళ మీద పగ తీర్చుకునే ఆలోచన ఏమాత్రము లేదు. అదేవిధంగా ఈ రోజున మనందరము ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా యేసు ప్రభువు మనకు తగిన శిక్షని ఇవ్వాలని ఆయన అనుకోవట్లేదు. యేసు ప్రభువు కోరుకుంటుంది ఏంటంటే, ప్లీజ్, యేసు ప్రభువు కోరుకుంటుంది ఏంటంటే మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయనను క్షమాపణ అడగాలి అని. ఇఫ్ వి సీక్ ఫర్గివ్నెస్, he is not going to punish you, he is not going to take revenge on you because of your sins or your transgressions. మనం చేసిన తప్పులకి, పాపాలకి శిక్ష విధించాలని ఆయన అనుకోవట్లా. అందుకే 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, 1 John 1st chapter 9th verse, if we confess our sins, he is faithful and just to forgive our sins and to cleanse us from all unrighteousness. మనము గనక మన పాపములను గనక యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కాబట్టి ఆయన మన ప్రతి అతిక్రమం నుంచి, దుష్టత్వము, పాపం నుంచి మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సో ఇది మనము చేసే స్థితిలో ఉండాలి. చాలా వరకు ఏం చేస్తారంటే, బిలీవర్స్ కూడా, అన్యులంటే ఎలాగో వాళ్ళల్లో ప్రైడ్, ఈగో ఇవన్నీ ఉంటాయి కాబట్టి క్షమాపణ అడగరు. కానీ విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా, దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తారంటే, తప్పు జరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు, నువ్వు తప్పు చేసావని నీకు నీ ఎదుటి వ్యక్తి తెలియజేసినప్పుడు ఒప్పుకుంటున్నారా తప్పుని? మనోళ్ళు ఏమండి ఒప్పుకోరు. క్రైస్తవులు తప్పుని ఒప్పుకోరు. దానికి ఏదో రీజన్ చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప తప్పుని ఒప్పుకోరు. తప్పుని ఒప్పుకుంటే క్షమించబడతాం, క్షమించబడితే ఆశీర్వదించబడినట్టే. హల్లెలూయా. వీళ్ళు రికన్సైల్ అయ్యారు, యోసేపుతో రికన్సైల్ అయ్యారు. ఎందుకంటే యోసేపు దగ్గరికి వచ్చారు, యోసేపు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేశాడు. అదేవిధంగా మనం కూడా యేసు ప్రభు పిలిచాడు అని యేసు ప్రభు సన్నిధికి వస్తాము, ఆయన నమ్ముతాము, విశ్వసిస్తాము, ఆయన మార్గంలో ఉండే ప్రయత్నం చేస్తాము. కానీ మనం చేయని పని ఏంటో తెలుసా? ఏంటది? తప్పులను ఒప్పుకోపోవటం. అది ఒప్పుకోవాలి అంటే యూ షుడ్ ఫస్ట్ రిపెంట్. నువ్వు కన్ఫెస్ చేయాలంటే, నువ్వు తప్పులు ఒప్పుకోవాలంటే మొదటిగా నువ్వేమవ్వాలి? పశ్చాత్తాపడాలి. నువ్వు చేసిన తప్పు విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపం అనేది ఎలా ఉంటుందో చాలా మందికి అనుభవం లేదు. పశ్చాత్తాపం ఎలా ఉంటుందో చాలా మందికి అనుభవం లేదు. ఏదో ఊరక క్షమించేసేయా, నా తప్పు క్షమించేసేయా అనేసి మళ్ళీ మన పల్లె దట్ ఈస్ నాట్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే ఏంటంటే, నువ్వు చేసిన తప్పుకు పశ్చాత్తాపడటం అంటే ఆ తప్పు మళ్ళీ ఇంకోసారి చేయనేకూడదు. దట్ ఈస్ ట్రూ రిపెంటెన్స్. ద ట్రూ రిపెంటెన్స్ ఈజ్ ఇఫ్ యు డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ ఆర్ సిన్ ఎవర్ అండ్ ఎవర్ అగైన్. ఎప్పటికీ మరలా ఆ తప్పు చేయకపోతే అప్పుడు నువ్వు నిజముగా పశ్చాత్తాపడినట్టు. క్షమించేసయ్యా, తప్పు అయిపోయింది అని వాళ్ళతో వీళ్ళతో అనేసి మళ్ళీ అలాగే చేస్తున్నావు అనుకో, దాని అర్థం ఏంటి? నువ్వు నిజంగా పశ్చాత్తాపడలేదని అర్థం. సో ఇక్కడ మనం గమనిస్తే దే కేమ్ అండ్ దే ఫెల్ డౌన్. 18th verse మనం చూస్తే,
And his brethren also went and fell down before his face. ఇది వీళ్ళంతటి వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితులు కూడా వీళ్ళు లేరు. మొదటిగా వేరే వ్యక్తిని పంపించారు ఈ విషయం చెప్పడానికి. ఆ తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఆయన మరి మొహం మీద కాళ్ళ దగ్గర పడిపోయి ఏమంటున్నారు చూడండి. And his brethren also went and fell down before his face. And they said, behold, we be thy servants. ఏమంటున్నారు? మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా. చూసారా, వెళ్ళి కాళ్ళ మీద పడిపోయారు. ఇంకా కాళ్ళ మీద పడిపోయారు. ఇప్పుడు మనం ఏం నమ్మాలంటే నిజంగా వాళ్ళకి పశ్చాత్తాపము కలిగింది. నిజంగా వాళ్ళు రిపెంట్ అయ్యారు. రిపెంట్ అయినందువలన వాళ్ళు అతనికి మేము నీకు దాసులం అంటున్నారే తప్ప నీ బ్రదర్స్ అనట్లేదు. ఏమంటున్నారు? సో ద ట్రూ రిపెంటెన్స్ బ్రింగ్స్ హ్యూమిలిటీ ఇన్ యూ. నిజమైన పశ్చాత్తాపము నీలో తగ్గింపుని కలుగజేస్తుంది. ఎప్పుడైతే నీలో తగ్గింపు లేదో నీకు పశ్చాత్తాపము లేదు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. వెన్ యూ డోంట్ హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ యువర్ లైఫ్, you are not yet repented. ఇదే సందర్భాన్ని మనం చూడొచ్చు. అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించారంటే, మేము ఇంత అన్యాయం చేశామే, ఇంత మోసం చేశామే, ఇంతగా అతని మీద ద్వేషాన్ని కుట్రను మేము చేశామే, చంపాలని కూడా చూసామే, ఇంత భయంకరమైన వ్యక్తులమా మేము, అతని సహోదరులుగా ఉండటానికి మేము అర్హులము కాము, దాసులుగా ఉండటమే కరెక్ట్ అనేటువంటి దిశలో, అనగా అంతగా వారిని వారు పశ్చాత్తాపానికి గురై తగ్గించుకున్నారు. హల్లెలూయా. ఇటువంటి సందర్భాన్నే మనము ఇంకో దగ్గర కూడా చూసాం. చాలా మందికి తెలుసు, క్రైస్తవులు చెప్పాలి. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి డయానా కోసం. ద ప్రాడిగల్ సన్ కదా. తన తప్పిపోయిన కుమారుడు కూడా ఏం చేశాడు? తండ్రిని వదిలేశాడు, వెళ్ళిపోయాడు, ఆ డబ్బంతా పాడు చేసేసుకున్నాడు. తర్వాత అతనికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. వెన్ హీ రిపెంటెడ్, అతను ఏమనుకున్నాడు? నా తండ్రి ఇంట నేను పనివాణిగానైనా దాసునిగానైనా ఉంటే చాలు అనుకున్నాడు. తండ్రితో ఏమంటాడు తెలుసా? అయా, నేను నీకును పరలోకమునకును వ్యతిరేకముగా పాపం చేసి తిని నీ కుమారుడిగా ఉండడానికి నాకు అర్హత ఇంకా లేదు, నేను దాసుడిగానే ఉంటే చాలు అని అంటాడు కదా. హల్లెలూయా. సో అటువంటి సందర్భం ఇక్కడ కూడా. కానీ మరి తండ్రి అతన్ని దాసుడిగా తీసుకున్నాడా? ఎలా తీసుకున్నాడు? కుమారుడిగానే తీసుకున్నాడు. యేసయ్యకి వందనాలు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. యేసయ్యకి వందనాలు. తండ్రి ప్రేమ ఎంత గొప్పది. పాత నిబంధన ప్రకారం ఇజ్రాయేలీలు ఆచరించేటువంటి ధర్మశాస్త్ర ప్రకారం పిల్లలు గనక అవిధేయులుగా ఉంటే, పిల్లలు గనక తల్లిదండ్రుల మాట వినకపోతే ఏం చేయాలో తెలుసా? పాత నిబంధన ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టాలి. ఏం చేయాలి? రాళ్లతో కొట్టాలి. తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే, పాత నిబంధన ప్రకారం తల్లిదండ్రుల మాట పిల్లలు వినకపోతే ఏం చేయాలా? వీళ్ళు పిల్లల్ని తీసుకొని, ఆ పిల్ల ఎవరైతే మాట వినలేదో తీసుకొని గ్రామ సభ దగ్గరికి వెళ్ళాలి, పెద్దల దగ్గర తీసుకెళ్ళాలి, ఊరి పెద్ద దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళందరూ కలిసి వీళ్ళని ఏం చేస్తారు? రాళ్లతో కొడతారు. అది శిక్ష. కానీ పరలోకపు తండ్రి ఆ శిక్ష విధించడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ కుమారుణ్ణి హత్తుకున్నాడు. హల్లెలూయా. కుమారుడు స్థానమే ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూస్తే యోసేపు మరి వారిని సహోదరులుగానే చూస్తున్నాడు. ఎప్పుడైతే మనము ప్రభువు దగ్గర మన పాపములు ఒప్పుకుంటామో, నిజమైనటువంటి పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉంటామో, మనము తిరిగి దేవుని కుమారుల స్థానాన్ని సంపాదించుకుంటాం. అలా కాకుండా పశ్చాత్తాపడకుండా, కన్ఫెస్ చేయకుండా ఎంతకాలం అయితే ఉంటామో అంతకాలం మనలో భయమే ఉంటుంది. మనం ఆయన కుటుంబ సభ్యులం, కుమారులము అవ్వలేము. గుర్తుపెట్టుకోండి. అక్కడే ఉన్నా కూడా ఆ రిలేషను ఉండదు. అందుకే ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, దేవుని సన్నిధికి రావటము ఎంత అవసరమో, దేవుని సన్నిధికి విశ్వాసముతో రావటం కూడా అంతే అవసరం. దేవుని సన్నిధిలో ఉండటం ఎంత అవసరమో, దేవుని సన్నిధిలో
ఆయన పాదాల చెంత ఉంటూ ఆయన వాక్యాన్ని విని దాన్ని అనుసరించడం కూడా అంతే అవసరం. విని వదిలేస్తే ఉపయోగమే ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యోసేపు అలా ఫీల్ అవ్వట్లేదు, కానీ వాళ్ళు అలా ఫీల్ అవుతా ఉన్నారు. సో ఈ రోజున నువ్వు నేను కూడా మనం చేసిన తప్పులను పాపములను ప్రభువు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడటం అంటే ఇంకెప్పుడు దాన్ని ఆ యొక్క వ్యభిచారంతో పట్టుబడినటువంటి స్త్రీ మరి రాళ్లతో కొట్టి చంపేయాలని వాళ్ళందరూ వచ్చినప్పుడు దేవుడు ఆమెను క్షమించాడు. క్షమించి ఆమెతో ఏమన్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడినవి, ఇక మీదట పాపము చేయొద్దు అన్నాడు. అదేవిధంగా 38 సంవత్సరాలుగా మరి ఆ బెతెస్దా అనేటువంటి కోనేరు దగ్గర స్వస్థత కొరకు మరి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వెళ్ళాడు. వెళ్ళి అతన్ని స్వస్థపరిచాడు. ఆ తర్వాత ఒకసారి అతను సమాజ మందిరములో యేసుప్రభు కనిపిస్తాడు. కనిపించినప్పుడు యేసుప్రభు అతన్ని పిలిచి, నీ స్వస్థత చాలా సంతోషం, స్వస్థపరచబడ్డావు, కానీ ఇక మీదట పాపము చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే నీ పరిస్థితి చాలా భయంకరంగా, నీకు భయంకరమైన పరిస్థితి నీకు వస్తుందని హెచ్చరిస్తాడు. అంటే ఒకసారి మనము క్షమించబడిన తర్వాత, ఒకసారి మనం పశ్చాత్తాపడిన తర్వాత మరలా ఆ తప్పుని మనము చేయకూడదు. ఒకవేళ చేస్తే మొదటి కంటే తర్వాత పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ వార్నింగ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. తప్పుని ఒకసారి నువ్వు ఒప్పుకుంటే మళ్ళీ చేసావు అని అంటే నువ్వు పశ్చాత్తాపడలేదని అర్థం. నిజంగా పశ్చాత్తాపడితే మళ్ళీ ఇంకోసారి చెయ్యవు. సో ఇక్కడ వీళ్ళు పశ్చాత్తాపడ్డారు, అతని దగ్గరికి వచ్చారు. ఇక్కడ యోసేపు అంటున్నటువంటి మాట చూడండి, 19వ వచనం. అండ్ జోసెఫ్ సెడ్ unto them, వాళ్ళు వచ్చి ఈయన మీద పడిపోయారు, అయ్యా నేను మీ దాసులమయ్యా అంటున్నారు. యోసేపు ఏమంటున్నాడు, అండ్ జోసెఫ్ సెడ్ unto them, ఫియర్ నాట్. ఏమంటున్నాడు, ఫియర్ నాట్, ఫర్ యామ్ ఐ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. యోసేపు ఏమంటున్నాడు, ఫస్ట్ మాట ఏమన్నాడు, భయపడకుడి. సో ఎందుకని యోసేపు యొక్క జీవితము యేసుప్రభు యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంటుందో అది ఒక చక్కటి అంశం. దాన్ని అంతకుముందు నేను చెప్పి ఉన్నాను అనేక విషయాల్లో. యేసుప్రభు కూడా అనేక మార్లు శిష్యులతో తను వెంబడించే వారితో ఏమన్నాడు, ఫియర్ నాట్, భయపడకుడి, భయపడకుడి. తప్పు చేసిన వారిలో ఏముంటుందండి, భయం ఉంటుంది. అదే పశ్చాత్తాపడి తప్పులు ఒప్పుకున్న తర్వాత భయం ఉంటుందా, ఉండదు. నువ్వు నీ తప్పుని చెప్పేశావు, నేను ఇలా తప్పు చేశాను చెప్పేసి ఇంక భయం ఉంటుందా, ఉండదు. అయితే నిజమైన పశ్చాత్తాపం ఏంటి, ఆ తప్పుని మళ్ళీ చేయకూడదు. సో ఫస్ట్ అన్నాడు భయపడొద్దు అన్నాడు. తర్వాత చదవమ్మా నెక్స్ట్. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. నేనేమన్నా దేవుడు అనుకుంటున్నారా మీరు, భయపడొద్దు అంటా అన్నాడు. సో తను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, రాజు స్థానంలో ఉన్నాడు. కానీ తన యొక్క మనసు చూశారు ఎంత మంచిదో, తన యొక్క గుణం చూశారు ఎంత మంచిదో. దేవుని బిడ్డలు అలాగే ఉంటారు. మనం కూడా అలాంటి వారముగానే ఉండాలి. కనికరము గలవారమై ఉండాలి, ప్రేమ గలవారమై ఉండాలి, క్షమించే వారిగా ఉండాలి. మన పట్ల ఎవరు ఎంత మనల్ని బాధ పెట్టి మరి మనల్ని ఎంతగా మనల్ని ద్వేషించి మనకి హాని కలిగించినా కూడా సమయం వస్తే వారికి కూడా మేలు చేసేవారిగా మనం ఉండాలి. అదే యేసు ప్రభు యొక్క గుణం. యేసు ప్రభు చేసింది అదే. అయ్యా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమని ఆయన హింసిస్తున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. అదేవిధంగా స్టెఫాన్ కూడా తన రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు, అయ్యా ఈ పాపము వారి మీదకి రాకుండా కాపాడు, వారిని క్షమించని స్టెఫాన్ కూడా ప్రార్థన చేశాడు. మనము కూడా మనల్ని హింసించిన వారిని, బాధించిన వారిని క్షమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం మిమ్మల్ని అడిగాను కదా ప్రశ్న, వాట్ ఈస్ ద గాడ్స్ గుడ్ అండ్ డివైన్ పర్పస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్? ఏంటి అంటే అందరికీ తెలిసింది, మనందరం అనుకునేది ఏంటి, రాజు తర్వాత స్థానానికి ప్యాలెస్కి తీసుకురావటం, అదే చెప్తారు కదా. సో ఇప్పుడు చూడండి 20వ వచనం, 20th verse. బట్ యాజ్ ఫర్ యూ థాట్ ఈవిల్ అగేన్స్ట్ మీ. యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు నాకు తెలుసు, మీరు నాకు కీడు చేయాలనే ఉద్దేశంతోనే నన్ను గుంటలో పడేశారు, చంపాలనుకున్నారు, అమ్మేయాలనుకున్నారు. బట్ గాడ్ మెంట్ ఇట్ అంటూ గుడ్. హల్లెలూయా.
కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను చాలు నేను చెబుతాను ఇంగ్లీష్ లో మొత్తం చేయంతో చదవండి. ఎందుకంటే చూడండి, మీరు నాకు చెడు చేయాలనుకున్నారు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, మీరు నాకు హాని చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని మంచిగా మార్చేశాడు. చెప్పండి అందరూ, నా పట్ల ఎవరు ఎటువంటి కీడు హాని చేయాలని అనుకున్నా నా యేసయ్య దానిని మంచిగా మార్చేస్తాడు. ఆమేన్. సో ఎంత కాన్ఫిడెన్స్, ఎంత విశ్వాసం ఇస్తాయి కదా ఇటువంటి విషయాలు మనకి. యోసేపు చెప్తున్న మాట చూడండి, మీరు నాకు చెడు చేయాలనుకున్నారు, కీడు చేయాలనుకున్నారు, వాస్తవే, కానీ దేవుడు దాన్ని మంచిగా మార్చేశాడు. ఎలాంటి మంచిగా మార్చాడు చూసారా? నన్ను రాజు స్థానంలో కూర్చోబెట్టాడు అన్లా. మనందరం అదే వింటా వస్తాం కదా ఇప్పుడు దాకా. చూసారా, మీరు అలా అనుకున్నారు, కానీ దేవుడు నన్ను రాజస్థానంలో కూర్చోబెట్టాడు అని అన్లా. ఏమంటున్నాడు చూడండి, టు బ్రింగ్ టు పాస్ యాజ్ ఇట్ ఈస్ దిస్ డే టు సేవ్ మచ్ పీపుల్ అలైవ్. చదవమ్మా. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమున ఆ టైంకి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అది చూద్దాం మనం. నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. సో ఇక్కడ దేవుని యొక్క మంచి ప్రణాళిక యోసేపు జీవితంలో ఏదైతే ఉన్నదో అది యోసేపుని రాజు స్థానములో కూర్చోబెట్టడం కాదు, బహు ప్రజలను బ్రతికించటానికి. ఒక్కసారి చూద్దాం ఏ విధంగా అది జరిగిందో. జెనసిస్ 41st చాప్టర్, ఆదికాండము 41వ అధ్యాయము 53వ వచనం చదువుకుందాం. యోసేపు దేవుని ప్రణాళిక ప్రకారము రాజు తర్వాత స్థానంలోనికి వచ్చేసాడు. యోసేపుకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము వలన రాజు యొక్క కలల యొక్క అర్థాన్ని తెలియజేసి రాజు చేత అధికారాన్ని పొంది 7 సంవత్సరాలు పంట ఏదైతే బహుగా పండిందో ఆ పంటంతటిని కూడా చక్కగా ఏం చేశాడు? దాచిపెట్టాడు, స్టోర్ చేశాడు, జాగ్రత్త చేశాడు. ఎందుకంటే తర్వాత 7 సంవత్సరాలు ఏం రాబోతుంది? కరువు. కరువు అంటే తెలుసా ఏంటో? కరువు అంటే ఏంటి? పంటలేవి పండవు, అంటే మనుషులకు తినటానికి ఏమీ ఉండదు. మనుషులు తిండి లేక చచ్చిపోతారు. ఎలా చచ్చిపోతారు? తిండి లేక చనిపోతారు. పంటలు ఆహారము ఒక 6 నెలలు లేకపోతే మనుషులు బతుకుతారా? సంవత్సరం లేకపోతే, 7 సంవత్సరాలు లేకపోతే ఛాన్సే లేదు. అయితే దేవుని యొక్క మంచి ప్రణాళిక, గాడ్స్ గుడ్ పర్పస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ ఈజ్ నాట్ టు మేక్ హిమ్ కింగ్ బట్ టు మేక్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ లివ్. ఆకలితో చచ్చిపోకుండా మానవాళి అంతా బ్రతికుండాలి అని దేవుడు కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక అది. చూడండి, ఆ విషయాన్ని ఇప్పుడు మీరు చూడబోతా ఉన్నారు. 53వ వచనం, 41వ అధ్యాయం 53వ వచనం. అండ్ ద 7 years ఆఫ్ ప్లెంటియస్నెస్ దట్ వాజ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ వర్ ఎండెడ్. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత 7 సంవత్సరాలు ఫుల్ పంట వచ్చేసింది. కానీ ఈ యొక్క కరువు గురించి, ఈ యొక్క 7 సంవత్సరాల భయంకరమైన కరువు గురించి అందరికీ తెలుసా? తెలియదు. యోసేపుకి మాత్రమే తెలుసు, రాజుకు మాత్రమే తెలుసు. మిగిలిన దేశాల్లో కానీ ప్రజలకు ఎవరికేమీ తెలియదు. అయితే యోసేపు ఏం చేశాడు? ఆ పంట అంతా కూడా దాచి ఉంచాడు. అప్పుడు 54వ వచనం. అండ్ ద 7 years ఆఫ్ డెర్త్ బిగాన్ టు కమ్ according to Joseph had said, and the dearth was in all lands, but in all the land of Egypt there was bread. చదవమ్మా. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయను, కానీ ఐగుప్తు దేశం అందంతటను ఆహారం ఉండెను. చూసారా? సో ప్రపంచమంతా, ఇక్కడ కేవలం ఐగుప్తు కాదండి, ప్రపంచమంతా 7 సంవత్సరాలు కరువు వచ్చేసింది. కానీ యోసేపుకు దేవుడు ముందుగానే తెలియజేయటం వలన
యోసేపు చేసినటువంటి ప్రణాళిక దేవుని జ్ఞానంతో దాన్ని దాచి ఉంచాడు కాబట్టి ఐగుప్తులో అయితే మాత్రం బ్రెడ్ అంటే ఆహారం అందరికీ చక్కగా ఉంది. అంతేకాదు 55వ వచనం 55th వర్డ్స్. అండ్ వెన్ ఆల్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ వాజ్ ఫమిష్డ్ ద పీపుల్ క్రైడ్ టు ఫరో ఫర్ బ్రెడ్ అండ్ ఫరో సెడ్ unto the Egyptians, go unto Joseph what he said to you do. చదవమ్మా. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు, చూసారా, ఐగుప్తులో ధాన్యం ఉంది, పంట ఉంది, కానీ ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? యోసేపు దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? యోసేపు దగ్గర ఉంది. ఎంత పంట ఉందంటే మనం చూడబోతున్నాం. కానీ ఐగుప్తు వీళ్ళందరికి కూడా ఆహారము ఉన్నది అయిపోయింది. అయిపోయి వాళ్ళందరూ ఏం చేశారు? రాజు దగ్గరికి వచ్చి, అయ్యా మేము చచ్చిపోయేటట్టున్నాం, ఆహారం మా దగ్గర లేదు అని. అప్పుడు రాజు ఏమన్నాడు? జాగ్రత్త గమనించండి. ఐగుప్తు దేశం అందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో మీరు యోసేపు వద్దకు వెళ్ళి, చూడండి, ఆయన రాజు కానీ ఆయన ఎక్కడి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పెను. హల్లెలూయా. చూసారా, వాళ్ళందరినీ యోసేపు దగ్గరికి వెళ్ళమన్నాడు. సరే, యోసేపు దగ్గరికి వెళ్ళమని ఏం చెప్పాలి? యాక్చువల్గా ధాన్యం అంతా ఎక్కడుంది? యోసేపు దగ్గర ఉంది. యోసేపు దగ్గరికి వెళ్ళి తీసుకోండి అన్నాడా? ఏమంటున్నాడు? యోసేపు చెప్పింది ఇది వింటే మీకేం గుర్తొస్తుంది? కమాన్ ఎస్, ఎబ్సైట్లీ. మళ్ళీ క్లాప్స్ కొట్టాలి డయానా కోసం. మీరందరూ మరి ఎక్కడున్నారో జ్ఞాపకం. ఎస్, వెరీ గుడ్, అబ్సల్యూట్లీ. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనంలో అక్కడ ఏమైందండి? అక్కడ కూడా కరువే. ఏం కరువు? ద్రాక్షరసం అయిపోయింది. యోసేపు తల్లి వచ్చి యేసు ప్రభుతో అనింది, అయ్యా చూడంటే అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు. అయితే యోసేపు తల్లి 5వ వచనం మనం చూస్తే యోసేపు తల్లి ఏముందో తెలుసా? హిస్ మదర్ సెడ్ unto the servants, whatsoever he said unto you, do it. ఆ యొక్క పరిచారకులతో యేసు తల్లి ఏమందో తెలుసా? ఇదిగో యేసు ప్రభు ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన మీతో చెప్పినది అంతే. ఆయన ఏం చెప్తాడు అది చేయండి. ఇక్కడ కూడా ఫరో ఏం చెప్తున్నాడు? మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఏం చేయాలంట? యోసేపు ఏం చెప్తే అది చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంతేకాదు ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి వీళ్ళు యోసేపు దగ్గరికి వచ్చారు అందరూ. 56వ వచనం. అండ్ ద ఫెమైన్ వాజ్ ఓవర్ ఆల్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇది ఎక్కడుందండి? ఐగుప్తు ఒక్కటేనా? కాదు. ఫేస్ ఆఫ్ ద ఆల్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఏంటి? భూమి మీద అంతటా కూడా కరువే. అండ్ జోసెఫ్ ఓపెన్డ్ ఆల్ ద స్టోర్ హౌసెస్ అండ్ సోల్డ్ unto the Egyptians and the famine waxed sore in the land of Egypt. చదవమ్మా. కరువు ఆ దేశమందంతటను ఉండెను కనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. 57వ వచనం జాగ్రత్తగా చదవండి. అండ్ ఆల్ కంట్రీస్ అంటే అన్ని దేశాలు came into Egypt to Joseph for to buy corn because that the famine was sore in all lands. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు అంటే ప్రపంచమంతా కరువుతో చచ్చిపోయే పరిస్థితి. మనుషులు వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారండి? యోసేపు దగ్గరికి వచ్చారు. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చనిపోకుండా బ్రతికి ఉండాలనేది, బ్రతికించాలనేది దేవుని యొక్క మంచి ప్రణాళిక యోసేపు జీవితంలో. హల్లెలూయా. మనం చూసేది ఏం చూస్తున్నాం? మనం ఎంతవరకు చూస్తున్నాం? రాజు కదా. అందరూ మనం బోధించేది అదే, చాలామంది అదే బోధిస్తారు. అఫ్ కోర్స్ అది కూడా ఒక పర్పసే, బట్ అది ఇండివిజువల్గా తనకి దేవుడు ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక రాజు స్థానాన్ని తీసుకొచ్చాడంటే ఓకే,
But the divine good purpose of God in Joseph's life is to save the mankind from hunger deaths. ఆకలితో చచ్చిపోకుండా మానవాళి అంతటిని బ్రతికించేటువంటి ప్రణాళికను, మంచి ప్రణాళికను దేవుడు యోసేపు పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటే, నువ్వు డాక్టర్ అవ్వబోతుంటే గనక, నువ్వు డాక్టర్ అయ్యి సొసైటీలో మంచి పేరు సంపాదించుకొని బాగా డబ్బు సంపాదించుకోవటం కోసం కాదు దేవుడు నేను డాక్టర్ చేసేది. ఎందుకు చేస్తాడు తెలుసా? అనేకులను చనిపోకుండా బ్రతికించటానికి. హల్లెలూయా. నాట్ ఓన్లీ ద వరల్డ్లీ పర్పస్, దెర్ ఈస్ ఎ డివైన్ పర్పస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణమును పెట్టి సిలువలో మన కొరకు ఆ విధంగా మరణించటానికి గల కారణం ఏంటంటే, మానవాళి అంతటిని, పాపముతో నిత్య మరణమునకు గురవుతున్నటువంటి మానవాళి అంతటిని రక్షించి నిత్య జీవములోనికి నడిపించటానికి. హల్లెలూయా. అవునా కదా? ఎస్. సో ఇదే కాదు, ఇంకా చాలా విషయాల్లో you will find resemblance in Joseph's life. యోసేపుని జైల్లో పెట్టినప్పుడు, జైల్లో ఇద్దరు పనివాళ్ళు ఉంటారు కదా, ఇద్దరు పనివాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇద్దరికి కళలు వస్తాయి. రాజు దగ్గర పనివాళ్ళు కళలు వస్తే ఆ కళల భావాన్ని వాళ్ళు అడుగుతారు, ఏమని? మాకు చెప్పమని. చెప్తాడు. ఒక అతనికి ఏం చెప్తాడు? నీకు మరలా మంచి స్థానము ఇస్తాడని చెప్తాడు. ఇంకొకరికి ఏం చెప్తాడు? నిన్ను చంపేస్తాడని. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే జరిగిందా లేదా? జరిగినప్పుడు మంచి స్థానానికి వచ్చిన వ్యక్తే కదా చెప్తాడు రాజుతో. రాజు కల వచ్చి అర్థం తెలియక ఎవరు చెప్పలేక బాధపడుతుంటే, అయ్యా జైల్లో ఒక అతను నాకు చెప్పాడు, ఆయన చెప్పినట్టే జరిగింది, నేనేమో బ్రతుకున్నాను, ఇతనేమో చనిపోయాడు. అక్కడ కూడా మనం గమనిస్తే యేసు ప్రభువు దగ్గర ఆయన సిలువ వేయబడినప్పుడు అటు ఇటు ఇద్దరు, అర్థమైందా? ఇద్దరు దొంగలు ఉన్నారు కదా. ఒక అతనేమో రక్షించబడ్డాడు, ఇంకొక అతను. ఇలా చూసుకుంటే చాలా విషయాల్లో యోసేపు యొక్క జీవితము యేసు ప్రభు యొక్క జీవితానికి సాదృశ్యంగా. ఇంకెక్కడ ఎప్పుడు ఏ వ్యక్తి ద్వారా కూడా మానవాళి అంతా కూడా మరణించకుండా, నశించిపోకుండా, చచ్చిపోకుండా కాపాడినట్టుగా మనకు బైబిల్లో లేదు. అలా కాపాడినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరు? యోసేపు. సో దట్ వాజ్ ద గుడ్ అండ్ డివైన్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ జోసెఫ్స్ లైఫ్. అలాంటి పర్పసే దేవుడు నీ జీవితంలో, నీ జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో కలిగి ఉన్నాడు. ఆమేన్. మనం ఈ రోజున ఎక్కడ ఉన్నా, రేపటి రోజున ఎక్కడ ఉన్నా, మనకు కనిపించేటువంటి గ్రోతో, లేదంటే మన అచీవ్మెంట్సో, లేదంటే మనం రీచ్ అయ్యే డెస్టినీసో వరల్డ్లీగా కనిపించేయో ఇవి కావు. గాడ్స్ డివైన్ పర్పస్. గాడ్స్ డివైన్ పర్పస్ విల్ బి 100% సేవింగ్ ద సోల్సే ఉంటుంది. ఆమేన్. ఆయన ప్రణాళిక ఆయన బిడ్డల పట్ల ఏముంటుంది అనుకుంటున్నారు? ఒకటే. ఏంటి? ఆయనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఆత్మలను రక్షించటం. అంతే. నువ్వు ఏ జాబ్ చేస్తున్నా, ఏ పొజిషన్లో ఉన్నా, నీ ద్వారా ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే కొన్ని ఆత్మలు రక్షించబడాలి. అవి ఎన్ని రక్షించబడతాయా అనేది నువ్వు నీ యొక్క జీవితాన్ని ఎంతగా ఆయన కొరకు సమర్పించుకొని ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ సేకరిస్తావు, అది నీ మీద ఆధారపడింది. కానీ ఆయన పర్పస్ మాత్రం టు సేవ్ ద సోల్స్. అక్కడ అంత ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటం కొరకు. అందుకే ఏమన్నాడు యోసేపు? మీరు నాకు కీడే చేశారు, కీడే తలంచారు, కీడే చేశారు, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? మంచిగా మార్చాడు. మంచిగా మార్చి నన్ను ఈరోజు రాజు చేశాడు అన్నాడా? అనలేదు. అది దట్ ఈస్ వాట్ ద పాయింట్. వీ హ్యావ్ టు దీస్ ఆర్ కాల్డ్ ద రెవల్యూషన్స్ ఆఫ్ గాడ్. వీటిని దేవుడు తెలియజేసే మర్మాలు అంటారు. అన్నాడు. ఏమన్నాడు అక్కడ? టు బ్రింగ్ టు పాస్ యాజ్ ఇట్ ఈస్ దిస్ డే టు సేవ్ మచ్ పీపుల్ అలైవ్. సో దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకి తెలియకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం ష్యూర్. అదేంటంటే ఆయన కొరకు ఆత్మను రక్షించటమే దేవుని యొక్క ప్రణాళిక. ఆయన గురించి ఇతరులకు తెలియజేయబట్టమే
దేవుని యొక్క ప్రణాళిక. అదేవిధంగా నీ జీవితంలో, నా జీవితంలో ఈ రోజున గుంటలో పడిపోయినటువంటి స్థితిలాగా మన పరిస్థితి ఉండొచ్చు. ఒక బానిసగా అమ్మబడి ఒక ఇంట్లో పరిచారం చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉండొచ్చు. చేయని తప్పు మన మీద వేసి మనల్ని నిందించి చెరసాల్లో లేదంటే బహిష్కరించినటువంటి పరిస్థితుల్లో మనము ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా ఒక ప్యాటర్న్. అంతకుముందు చూసుకున్నాం కదా, ద వే ఆఫ్ ఫెయిత్ కదండి. దేవుడు మనల్ని మన డెస్టినీకి తీసుకెళ్లే మార్గం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎవరి జీవితం చూసినా అలాగే ఉంది కదా. అలాగే మనం దేవుని రాజ్యంలో కూడా ప్రవేశిస్తాం. అయితే దేవుడు నీకు నాకు చేసిన వాగ్దానాన్ని మాత్రం అన్నిటికీ దర్శనం ఇచ్చాడా? చిన్న వయసులోనే యోసేపుకి అందరూ నీకు నమస్తే చేస్తారని దర్శనం ఇచ్చాడా? అందరిని ఎదుట నిలబడి నీకు సెల్యూట్ చేస్తాను వస్తే నిలబడతారని దేవుడు నీకు చెప్పాడా? చేస్తాడు దేవుడు. ఆమెన్. 100% చేస్తాడు దేవుడు. అంత మాత్రమే కాదు, దేనికోసం? నాట్ టు మేక్ యూ ఏ గ్రేటర్ పొజిషన్ నేను పెట్టడం కోసం మాత్రమే కాదు, అక్కడుండి నువ్వు ఎంతోమందిని ప్రభులోనికి తీసుకురావటం కోసం. ఎంతోమందిని మీరు స్వస్థపరచాలి. మీరు ట్రీట్మెంట్ చేసి డాక్టర్స్గా, ట్రీట్మెంట్ విత్ ప్రేయర్ కదా, ప్రార్థనాపూర్వకంగా మీరు ట్రీట్మెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ స్వస్థ పొందుకుంటారు. అంతేకాదు మీరు ఎన్నో ఆత్మలు దేవుని కొరకు రక్షించాలా. సో మనందరికీ బాగా తెలిసిన వచనం ఒకసారి చూద్దాం. రోమన్స్ 8:28. రోమన్స్ 8:28. రోమిలకు రాసిన పత్రిక 8:28. అండ్ వి నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ టు దెమ్ దట్ లవ్ గాడ్, టు దెమ్ హూ ఆర్ కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. అది దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన ప్రణాళిక చొప్పున పిలువబడిన వారు. యోసేపు దేవుని ప్రణాళిక చొప్పున పిలువబడిన వాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమించిన వాడు. కాబట్టి తన అన్నదమ్ములు ఎంత కీడు చేయాలని చూసినా ఆ కీడునంతటిని దేవుడు ఏం చేశాడండి? మేలుగా మార్చేశాడు. అలాగే నువ్వు కూడా దేవుణ్ణి, యేసుప్రభుని ప్రేమించిన వ్యక్తివైతే, ప్రేమించే వ్యక్తి ఎవరండి? యేసుప్రభుకి విధేయత చూపించే వ్యక్తి ప్రేమించిన వ్యక్తి. యేసుప్రభు చెప్పినట్టుగా జీవించే వ్యక్తి నువ్వు అయినట్లయితే నీవు కూడా ఏర్పాటు చేయబడిన, పిలువబడిన వాడివే. నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి కీడుని కూడా దేవుడు ఏ విధంగా మారుస్తాడు? మేలుగా మారుస్తాడు. హల్లెలూయా. సమస్తము సమకూడి మేలుకే జరిగినవి. హల్లెలూయా. సో జస్ట్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ హిస్ వర్డ్. ఆయన వాక్యాన్ని నమ్మటం మొదలు పెట్టండి. ఆయన వాక్యము సత్యము, అదే జరుగుద్ది, ఇంకేమి జరగదు. నువ్వు భయపడినట్టు జరగదు, దేవుడు అనుకున్నదే జరుగుద్ది. నువ్వు భయపడినా భయపడకపోయినా దేవుడు అనుకున్నదే జరుగుద్ది. నువ్వు ఎలాగ ఆ పరిస్థితులను నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అనేదే మోస్ట్ ఇంపార్టెంట్. కష్టాలు క్రైస్తవులకి వస్తాయి, అన్యులకి వస్తాయి. కానీ కష్టాల్లో క్రైస్తవుడు భయపడ్డు, కష్టాల్లో కూడా క్రైస్తవుడు ఆనందంగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభునందు దేనిని గురించి చింతించకుడి. స్టాప్ వరీయింగ్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. గాడ్ హ్యాస్ ఎ గుడ్ డివైన్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ that you may not understand right now, but later on you will see that purpose clearly. తర్వాత నువ్వు ఆ యొక్క పర్పస్ని చూస్తావు. దానియేలు గ్రంథం మనం చూస్తే దానియేలు జీవితం కూడా మనందరికీ తెలుసు కదండి. దానియేలు కూడా ఏ విధంగా తీసుకురాబడ్డాడు చెప్పాలి. ఏ విధంగా తీసుకురాబడ్డాడు? బానిసగానే తీసుకురాబడ్డాడు. నెబుకద్నెజరు సమయంలో దానియేలు కూడా బానిసగా తీసుకురాబడ్డాడు. దానియేలుతో పాటు ఇంకా ముగ్గురు కూడా వచ్చారు. ఎవరు వాళ్ళు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా బానిసలుగా తేబడ్డారు. కానీ వాళ్ళు దేవుని మార్గంలో స్థిరముగా ఉన్నారు. రాజు పెట్టే భోజనం పెడితే మాకు వద్దన్నారు. అన్యులు తినే ఆహారం మేము తినమన్నారు. మాకు ఈ యొక్క శాకాహారమే చాలన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వీళ్ళు శాకాహారము లేదంటే దేవుడు తినమన్నవే తిన్నారు. మిగిలిన పిల్లలందరూ కూడా రాజు తినే భోజనం తిన్నారు. కానీ రాజు ముందు నుంచోబెట్టేటప్పటికి వీళ్ళు మాత్రమే ఎంతో హెల్దీగా, ఎంతో బ్రైట్ఫుల్గా ఉన్నారు. అంతేకాదు వీళ్ళ జ్ఞానం ముందు వాళ్ళ జ్ఞానం ఏమాత్రమో
పనికిరానంత జ్ఞానం. అంటే దేవుడు వీళ్ళ పక్షాన ఉన్నాడు కాబట్టి వీళ్ళు తినిన ఆహారం నార్మల్దైనా కూడా శక్తివంతులుగా ఉంచాడు, జ్ఞానంతో వీళ్ళని నింపాడు. ఆ తర్వాత మనందరికీ తెలుసు షడ్రక్ మెషక్ అబేద్నెగోల విషయంలో ఏం జరిగిందండి? ఆ యొక్క ప్రతిమను పూజించాలన్నారు. వాళ్ళు ఏమన్నారు? మేము పూజించమన్నారు. అప్పుడు ఏం చేశారు? వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. వేసిన తర్వాత చచ్చిపోయారా? చచ్చిపోలా. వాళ్ళని వేసారు చూసారా, వాళ్ళని విసిరేస్తారు కదా, వాళ్ళు లోపలికి విసిరేసే వాళ్ళకే ఆ వేడికి చచ్చిపోయారు, విసిరేసే వాళ్ళే. అంటే అంత భయంకరమైన అగ్నిగుండం అది, అంత భయంకరమైన అగ్నిగుండం. దాంట్లో వేసేసారు. వేసిన వాళ్ళే ఆ సగకి చచ్చిపోయారు, వాళ్ళు మాత్రం హాయిగా లోపల తిరుగుతూ ఉన్నారు అగ్నిగుండంలో. వాళ్ళతో పాటు ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. రాజు చూస్తే 3 ఉన్నారు అక్కడ, 4 కనిపించారు, ప్రభువు ఉన్నాడు. తర్వాత వాళ్ళు బయటకు వచ్చారు. ద పర్పస్ ఏంటి? పర్పస్ వాళ్ళని ఆ శ్రమ గుండా దేవుడు తీసుకువెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? పర్పస్ ఏంటో తెలుసా? లెట్స్ సీ దట్ పర్పస్. దానియేలు గ్రంథము, బికాస్ వీ హ్యావ్ టు సీ ద డివైన్ పర్పస్ ఆఫ్ గాడ్. అది మనం తెలుసుకోలేకపోతే అది వ్యర్థం, మన జీవితం వ్యర్థం. చూడండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదివితే, నెబుకద్నెజర్ ద కింగ్ unto all people, nations and languages that dwell in all the earth, peace be multiplied unto you. రాజు చెప్తా ఉన్నాడు, చదవమా. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కొద్దిమందికి కాదండి, లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు రాజు. ఏమని? ఐ థాట్ ఇట్ గుడ్ టు షూ ద సైన్స్ అండ్ వండర్స్ దట్ ద హై గాడ్ హ్యాత్ wrought toward me. చదవమా. మీకు క్షేమావృద్ధి కలుగును గాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు, చూసారా, మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. చూసారా, నెబుకద్నెజరు జీవితంలో దేవుడు అన్న కార్యం చేశాడా? చేయలా. షద్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో చేశాడు. దాన్ని ఇతను చూశాడు. అంటే నెబుకద్నెజరు దేవుణ్ణి తెలుసుకోవాలి అనేది దేవుని యొక్క మంచి ప్రణాళిక. ఎవరి పట్ల? షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో. దానివల్ల అతడు ఆ ప్రపంచంలో అందరికీ సాక్ష్యం ఇస్తున్నాడు. హౌ గ్రేట్ ఆర్ హిస్ సైన్స్ అండ్ హౌ మైటీ ఆర్ హిస్ వండర్స్. హిస్ కింగ్డమ్ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్ అండ్ హిస్ డొమినియన్ ఈజ్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్. చదవమా. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. చూసారా? సో నెబుకద్నెజరుని దేవుడు తన వైపు తిప్పుకోవాలనుకున్నాడు. నెబుకద్నెజరు ద్వారా దేవుడు ప్రజలందరికీ ఆయనే నిజమైన దేవుడని తెలియజేయాలనుకున్నాడు. అందుకని ఆ యొక్క షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో దేవుడు ఆ భయంకరమైన అగ్నిగుండం అనేటువంటి శ్రమను ప్రణాళికను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సో గాడ్స్ డివైన్ పర్పస్, గుడ్ పర్పస్ will always be a tribulation in this world, but it leads to his glory. దేవుడు ఆయన నమ్మిన బిడ్డల మీద వారి జీవితాల్లో కలిగి ఉన్న మంచి ప్రణాళిక ఏదైతే ఉంటుందో అది ఎల్లప్పుడూ శ్రమలతో ఇబ్బందులతో కూడిందే ఉంటుంది, కానీ చివరికి అది ఆయనకి మహిమకరంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దానియేలు విషయంలోకి వస్తే కూడా తెలుసు, మరలా నెబుకద్నెజర్ని వీళ్ళందరూ మళ్ళీ ఎక్కిచ్చేశారు. ఆయన ఫస్ట్ ఏమన్నాడు? దేవుడు చేసిన కార్యాలు నేను మీకు చెప్పాలని చెప్పాడు. సరే, కొంత మార్పు వచ్చింది అనుకోవచ్చు నెబుకద్నెజర్లో. మళ్ళీ పక్కనున్న వాళ్ళు అసూయతో, దానియేలు మీద అసూయతో, ఎందుకంటే దానియేలు రాజు తర్వాత స్థానంలోకి వెళ్ళిపోయాడు. 3 కమిటీలో ఇతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు. గొప్ప స్థానంకి వచ్చేసాడు. మిగిలిన వాళ్ళకి కుళ్ళు వచ్చేసింది. అరే, బానిసగా వచ్చిన వీడు ఇంత గొప్ప స్థానంకి ఎట్లా వచ్చాడని అతన్ని ఇబ్బంది పెట్టాలని నెబుకద్నెజర్తో మళ్ళీ చెప్పి మళ్ళీ ప్రథమని తయారు చేపించి, అయ్యా దీన్ని మొక్కాల, ఇంకే దేవుడికి మొక్కకూడదు కొద్ది రోజులు అని చెప్పినప్పుడు మళ్ళీ ఆర్డర్ పాస్ చేశాడు ఆయన. కానీ దానియేలు ఏం చేశాడండి? ప్రాణానికి కూడా తెగించి, అంటే ప్రాణం పోద్దని తెలిసి కూడా భయపడకుండా తన దేవుని ప్రార్థించడం విడిచిపెట్టలేదు.
మనం కూడా అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మనకు ఆ పరిస్థితి ఉందా? ప్రార్థన చేస్తే చంపేస్తామనే పరిస్థితి ఉందా? మనకి లేదు. కానీ ఎందుకు చేయట్లేదు ప్రార్థన? మనం వాక్యం చదివితే వింటే చంపేస్తామనే పరిస్థితి మనకు ఉందా? లేదు. కానీ అయినా మనం చేయట్లేదు. ఆ పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు చేశారు. ఆ తర్వాత తెలుసు, దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేశారండి? సింహాల బోన్లో వేసేసారు. పాపం దానియేలు అంటే నెబుకద్నెజరు చాలా ఇష్టం లేదు వేయటం, కానీ తప్పదు, వేసాడు. రాత్రంతా నిద్రపోలా, నెబుకద్నెజరు నిద్ర పట్ల. పొద్దున్నే వచ్చేసాడు. వచ్చి, దానియేలు నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపాడా అని అడిగితే, దేవుని స్తోత్రం, హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా. వెంటనే బయటికి తీపిచ్చాడు. అప్పుడు ఆ రాజు చేసిన పని చూడండి. దిస్ ఈస్ ద డివైన్ పర్పస్. దిస్ ఈస్ ద డివైన్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డానియల్. 6వ అధ్యాయము 25 నుంచి 27. Daniel 6th chapter from 25th to 27th verses. Then King Darius, Then King Darius wrote unto all people, nations and languages that dwell in the earth, peace be multiplied unto you. అక్కడ నెబుకద్నెజరు, ఇక్కడ డేరియస్ రాజు. ఓకే, ఐ మేక్ ఎ డిక్రీ. ఇక్కడ చూసారా, అక్కడేమో జస్ట్ దేవుడు చేసిన గొప్ప కార్యాలు నా జీవితంలో మీకు చెప్తానని నెబుకద్నెజరు చెప్పాడు. కానీ ఇక్కడ ఒక డిక్రీ పాస్ చేస్తున్నా. డిక్రీ అంటే ఏంటి? అదొక శాసనం. ఇట్స్ అన్ ఆర్డర్, ఇట్స్ ఎ జడ్జిమెంట్. ఏమని? ఐ విల్ మేక్ ఎ డిక్రీ దట్ ఇన్ ఎవ్రీ డొమినియన్ ఆఫ్ మై కింగ్డమ్ men tremble and fear before the God of Daniel. Hallelujah. చూసారా? For he is the living God and steadfast forever, and his kingdom that which shall not be destroyed, and his dominion shall be even unto the end. He delivered and rescueth, and he worketh signs and wonders in heaven and in earth, who had delivered Daniel from the power of the lions. చదవమా. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించాడండి. అక్కడేమో చెప్పాడు, ఇక్కడేమో శాసనం రాసేసాడు. ఏమని? మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి అనగా నిజమైన దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. సో మనము శ్రమలనే చూస్తాం, కష్టాలనే చూస్తాం. కానీ ఆ శ్రమల వెనక, ఆ కష్టాల తర్వాత దేవుని యొక్క మంచి ప్రణాళిక ఒకటి ఉంటుంది. చూసారా, కింగ్ డేరియస్ ఏమని రాపిచ్చాడో? దాన్ని బట్టి ఎంతమంది దేవుణ్ణి నమ్ముకొని ఉంటారు అప్పుడు కదండి. యోసేపు జీవితంలో అయితే ప్రజలందరూ కూడా మ్యాన్ కైండ్ మొత్తం చనిపోకుండా దేవుడు కాపాడాడు. యేసు ప్రభు ద్వారా కూడా ఈ రోజున ఈ మనుషులెవ్వరూ కూడా నరకానికి వెళ్ళకూడదని దేవుడు అటువంటి అద్భుత కార్యాన్ని జరిగించాడు. అనేక శ్రమల గుండా, అనేక బాధల గుండా ప్రభు పొందిన శ్రమలు మామూలా? కానీ పర్పస్ ఏంటి? ద డివైన్ పర్పస్ ఆఫ్ ద లార్డ్ గాడ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు సేవ్ ద మ్యాన్ కైండ్ ఫ్రమ్ ఇటర్నల్ డెత్. యోసేపు జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే శారీరక మరణం నుంచి మానవాళి అంతటిని కాపాడటము యోసేపు జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అయితే, యేసు ప్రభు జీవితంలో దేవుడు కలిగి ఉన్న మంచి ప్రణాళిక ఏంటంటే మానవాళిలో ఎవరు కూడా ఆత్మీయ మరణం పొందకుండా నిత్య జీవం పొందుకోవాలనేది
అక్కడ రొట్టెనిచ్చాడు కదా యోసేపు అందరికీ. యేసు ప్రభు వారు తన శరీరాన్నే రొట్టెగా ఇచ్చాడు. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. హల్లెలూయా. నేనే జీవాహారమును నేనే అన్నాడు. ఆమెన్. సో ఈ జీవితాలు చూస్తున్నప్పుడు, ఈ యొక్క వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే, దేవుడు మన పట్ల ఒక డివైన్ పర్పస్ కలిగి ఉన్నాడు. గుడ్ డివైన్ పర్పస్, మంచి ప్రణాళిక. అది చూడటానికి ఇబ్బందికరంగానే ఉండొచ్చు. మంటల్లో పడేయటం, సింహాల బోన్లోకి వెళ్ళటం, గుంటలో అమ్మేయటం, బానిస, ఎన్ని మామూలు విషయాల, కొరడాలతో కొట్టబట్టడం, ఏమండి, ఎన్ని మామూలు విషయాల, అనేక శ్రమలతో కూడిందిగా కనిపిస్తుంది. కానీ చివరికి అది దేవుని యొక్క మంచి ప్రణాళికను నెరవేరుస్తుంది. ఆమెన్. సో నాట్ ఓన్లీ ద వరల్డ్లీ వే, బట్ ఇన్ ఏ డివైన్ వే, సూపర్ న్యాచురల్ వే. సో అవర్ గాడ్ హ్యాస్ గుడ్ పర్పస్ టువర్డ్స్ ఆల్ అవర్ లైఫ్స్. మనందరి జీవితాల పట్ల దేవుడు మంచి దైవత్వముతో కూడిన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అవన్నీ నెరవేర్చబడునుగాక. ఆమెన్. వరల్డ్లీగా మనల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకువెళ్ళటమే కాదు, స్పిరిచువల్గా ఎన్నో మన ద్వారా దేవుడు చేయించుకోవాలనుకుంటున్నాడు. సో ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ట్రస్ట్ ఇన్ ద వర్డ్, ఒబే ద లార్డ్, ఒబే ద వర్డ్, అండ్ you will go to, or you will end up into your destiny. You may have to go through so many trials and tribulations, but the Lord is faithful. He will not leave you nor forsake you, and He will never fail in His promise. ఆయన నీకు చేసిన వాగ్దానములు ఎప్పుడు ఆయన తప్పిపోడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే, మన పట్ల దేవుడు కలిగి ఉన్న మంచి ప్రణాళికను ఆయన నెరవేర్చుకోవాలని, దానికి మనము చూపించాల్సిన విధేయతను మనము చూపించాలి. అక్కడ మనం గమనిస్తే యోసేపు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దేవునికి విధేయత చూపించారు. ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్లాల్సి వచ్చినా దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు. యేసు ప్రభు వారైతే ఇక మరి ఆ విధేయతకు ఆయనే రూపం. శిలువ మరణమగునంత వరకు ఆయన తన తండ్రికి విధేయత చూపించాడు. తను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనకే తెలుసు. దేవుడై ఉండి కూడా శరీరధారిగా, రాజులకు రాజై ఉండి కూడా దాసునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అటువంటి తగ్గింపుని, అటువంటి మరి విధేయతను మనం కూడా కలిగి ఉన్నట్లయితే మన పట్ల కూడా దేవుడు కలిగి ఉన్న మంచి ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఆమేన్. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. మీ ప్రణాళిక చొప్పునే మేము మీ సన్నిధిలో కూర్చుని ఉన్నాం. ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటా అన్నారు. మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యం అనే జీవాహారాన్ని బట్టి మీకు వందనాలు. యోసేపు వలె, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె, యేసుక్రీస్తు వలె మా జీవితం పట్ల కూడా నీవు అద్భుతమైన మంచి ప్రణాళిక కలిగి ఉన్నావు. అది మేము నాయనా అందులో మేము కొనసాగటానికి, అది మా జీవితంలో నెరవేర్చబడటానికి మేము నీకు చూపించాల్సిన విధేయత, మాలో మాకు కావాల్సిన తగ్గింపుని అనుగ్రహించమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Praise the